హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. మళ్ళీ ఒక కొత్త మూవీ రివ్యూతో మీ ముందుకు వచ్చాను. ఈరోజు మనం రివ్యూ చేయబోయే సినిమా 'లాక్‌డౌన్'. ఈ సినిమాలో హీరోయిన్‌గా అనుపమ పరమేశ్వరన్ నటించింది. ఈ సినిమా ఒక ఎమోషనల్ డ్రామా థ్రిల్లర్ జోనర్‌లో తెరకెక్కించింది. ఈ సినిమా ఎలా ఉంది? చూడదగిన సినిమానా? లేక టైం వేస్ట్ అవుతుందా? అన్నది ఈ రివ్యూలో తెలుసుకుందాం. కాబట్టి ఈ వీడియోను చివరి దాకా చూడండి. ముందుగా సినిమా కథ గురించి మాట్లాడుకుందాం. సినిమాలో అనిత అనే అమ్మాయి పాత్రలో అనుపమ పరమేశ్వరన్ కనిపిస్తుంది. ఆమె సాధారణంగా తన జీవితాన్ని నడుపుకుంటూ ఉంటుంది. కానీ ఒకరోజు ఆమె జీవితంలో ఒక అనుకోని సంఘటన జరుగుతుంది. ఆ సంఘటన ఆమె జీవితాన్ని పూర్తిగా మార్చేస్తుంది. ఆ సంఘటన తర్వాత ఆమె మానసికంగా చాలా ఒత్తిడికి గురవుతుంది. అదే సమయంలో దేశంలో లాక్‌డౌన్ ప్రకటించబడుతుంది. అందరూ బయటికి వెళ్ళలేని పరిస్థితి ఏర్పడుతుంది. దీనితో అనిత ఇంట్లోనే ఉండవలసి వస్తుంది. ఇలాంటి పరిస్థితిలో ఆమె ఒంటరితనం, భయం, ఆలోచనలు ఇవన్నీ కలిసి ఆమె జీవితాన్ని ఎలా ప్రభావితం చేస్తాయో అనేదే ఈ సినిమా ప్రధాన కథ. సినిమా మొదటి భాగం చాలా స్లోగా మొదలవుతుంది. డైరెక్టర్ పాత్రలు పరిచయం మరియు పరిస్థితులను వివరంగా చూపించడానికి టైం తీసుకున్నాడు. కొన్ని చోట్ల ఇది కొంచెం ల్యాగ్ అయినట్టు అనిపిస్తుంది. కానీ సినిమా మధ్యలోకి వచ్చేసరికి కథ కొంచెం ఇంట్రెస్టింగ్‌గా మారుతుంది. ముఖ్యంగా అనిత ఎదుర్కొనే మానసిక పరిస్థితులు చాలా బాగా చూపించారు. ఇప్పుడు నటీనటీమణులు పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడితే మొదటిగా చెప్పాల్సింది అనుపమ పరమేశ్వరన్ గురించి. ఈ సినిమాలో ఆమె చాలా న్యాచురల్‌గా నటించింది. ముఖ్యంగా ఎమోషనల్ సీన్‌లో ఆమె నటన చాలా బాగుంది. కొన్ని సీన్‌లో ఆమె ఫేస్ ఎక్స్‌ప్రెషన్స్ చాలా రియలిస్టిక్‌గా కనిపిస్తాయి. ఇతర నటీనటులు కూడా తమ పాత్రల మేరకు బాగా చేశారు. కానీ కొన్ని క్యారెక్టర్స్ ఇంకా బలంగా రాయాల్సి అనిపించింది. టెక్నికల్ విషయానికి వస్తే ఫోటోగ్రఫీ చాలా బాగుంది. లాక్‌డౌన్ సమయంలో ఉండే ఖాళీ రోడ్లు, బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ ఓకే అని అనిపిస్తుంది. కొన్ని సీన్‌లో మ్యూజిక్ ఎమోషన్‌ను పెంచుతుంది. కానీ పాటలు మాత్రం చాలా గుర్తుండవు పాటలనేవి. ఎడిటింగ్ విషయానికి వస్తే కొన్ని సీన్లు కట్ చేసి ఉంటే ఇంకా సినిమా క్రిస్పీగా ఉండేది. ఇప్పుడు సినిమా ప్లస్ పాయింట్స్ గురించి చెప్పుకుంటే మొదటిగా అనుపమ పరమేశ్వరన్ పర్ఫార్మెన్స్. ఈ సినిమా కాన్సెప్ట్ లాక్‌డౌన్ సమయంలో ఒక వ్యక్తి ఎదుర్కొనే మానసిక ఒత్తిడిని చూపించడం మంచి ఆలోచన. మైనస్ పాయింట్స్ గురించి చెప్పుకుంటే స్క్రీన్ ప్లే కొంచెం స్లోగా ఉంటుంది. కొన్ని సీన్లు అనవసరంగా ల్యాగ్ అయినట్టు అనిపిస్తుంది. అలాగే సపోర్టింగ్ క్యారెక్టర్స్ ఇంకా బలంగా ఉండాల్సింది. మొత్తానికి చెప్పాలంటే లాక్‌డౌన్ సినిమా ఒక సీరియస్ ఎమోషనల్ డ్రామా. కమర్షియల్ ఎంటర్‌టైన్‌మెంట్ ఎక్కువగా ఉండదు. కానీ ఒక రియలిస్టిక్ స్టోరీ చూడాలనుకునే వాళ్ళకి ఈ సినిమా ఓకే అని అనిపిస్తుంది. పరమేశ్వరన్ నటన కోసం ఒకసారి అయితే చూడొచ్చు. నా రేటింగ్ 2/5. మీకు ఈ రివ్యూ నచ్చితే లైక్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్లో చెప్పండి. ఇంకా మా ఛానల్‌ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మళ్ళీ మరో వీడియోలో కలుసుకుందాం. అంటిల్ దెన్ ధన్యవాదాలు.